హలో ఎవ్రీవన్. ఈరోజు నేను రొటేషన్స్ అండ్ స్ప్లే ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్ప్లే ట్రీ అంటే ఒక సెల్ఫ్ అడ్జస్టింగ్ బైనరీ సెర్చ్ ట్రీ డేటా స్ట్రక్చర్. సో సేమ్ బైనరీ సెర్చ్లో ఎలా ఉంటుందో మనం ఇక్కడ తీసుకునే ట్రీ కూడా అదే స్ట్రక్చర్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ సెల్ఫ్ అడ్జస్టింగ్ ట్రీ. ఎందుకు ఇది సెల్ఫ్ అడ్జస్టింగ్ ట్రీ అంటే, మనం ఎప్పుడైతే ఒక న్యూ నోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ నోడ్ని మనము ఇన్సర్ట్ చేస్తామో, అది ఇన్సర్ట్ చేసిన ప్రతి న్యూ నోడ్ మనకి రూట్ నోడ్ అవ్వాలి. సో ఈ కండిషన్ని మనము స్ప్లే ట్రీలో సాటిస్ఫై చేయాలి. ఇలా సాటిస్ఫై చేయాలంటే మనము న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసే పొజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతిసారి మనము లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాం. ఆ లీఫ్ నోడ్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, దట్ మీన్స్ లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అన్నీ చెక్ చేసుకొని మనం కొన్ని రొటేషన్స్ పర్ఫామ్ చేయాలి. రొటేషన్స్ అంటే మనం ప్రీవియస్గా ఏవియల్ ట్రీలో కూడా రొటేషన్స్ చేసాం. రైట్ రొటేషన్, లెఫ్ట్ రొటేషన్, లెఫ్ట్ రొటేషన్, లెఫ్ట్ రైట్ రొటేషన్. అలానే స్ప్లే ట్రీలో కూడా రొటేషన్స్ ఉన్నాయి. నియర్లీ 6 రొటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జిగ్ రొటేషన్, నెక్స్ట్ జాగ్ రొటేషన్, దెన్ జిగ్ జిగ్, జాగ్ జాగ్, జిగ్ జాగ్ అండ్ జాగ్ జిగ్ అని చెప్పేసి ఇలా 6 రొటేషన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జిగ్ రొటేషన్ అంటే రైట్ రొటేషన్. సో మనం ఏం చేయాలి, జస్ట్ ఒక సింగిల్ రొటేషన్ చేయాలి రైట్ సైడ్కి. జాగ్ రొటేషన్ అంటే లెఫ్ట్ రొటేషన్, సేమ్ లెఫ్ట్ సైడ్ మనం ఒక సింగిల్ రొటేషన్ చేయాలి. తర్వాత జిగ్ జిగ్ రొటేషన్స్ అంటే రైట్ అని, జాగ్ జాగ్ అంటే లెఫ్ట్ రొటేషన్స్ అని, జిగ్ జాగ్ అంటే రైట్ లెఫ్ట్, జాగ్ జిగ్ అంటే లెఫ్ట్ అండ్ రైట్. సో ఇలా మనము రొటేషన్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను 15, 10, 17, 8 అండ్ 12. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను బైనరీ డేటా స్ట్రక్చర్ని డ్రా చేశాను. ఈ సేమ్ ఎలిమెంట్స్తో ఎలా డ్రా చేయాలి, ఫస్ట్ ఉన్న నోడ్నేమో రూట్ నోడ్గా తీసుకుంటాం. దాని తర్వాత 10 లెస్ దాన్ 15 కాబట్టి లెఫ్ట్ సైడ్ పోతుంది, 17 గ్రేటర్ దాన్ 15 కాబట్టి రైట్ సైడ్, రిమైనింగ్ 8 and 12 యాజ్ యూజువల్ మనం బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్ప్లే 10, ఫస్ట్ నేను తీసుకునే క్వశ్చన్ ఇది. స్ప్లే 10 అంటే 10ని మనం రూట్గా చేయాలి. స్ప్లే అంటేనే మనం ఏం చెప్పాం, ఏదైతే నోడ్ మనకి లేటెస్ట్గా యాడ్ చేశారో ఆ నోట్స్ని మనము రూట్ చేస్తూ రావాలి. ఒకవేళ మనకు జస్ట్ ఇక్కడ రొటేషన్స్ మాత్రం చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఒక బైనరీ సెర్చ్ ట్రీని తీసుకొని అందులో మనము పర్టికులర్ నోడ్ని మెన్షన్ చేసి మనకు అది రూట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను 10 నాకు రూట్ అవ్వాలి, స్ప్లే 10 అన్నారు. సో 10 నేను రూట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే, ఇక్కడ 10 ఉన్నది, అది ఏ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో కాబట్టి మనకు సింపుల్గా జిగ్ రొటేషన్ యూజ్ చేయొచ్చు. ఎందుకు జిగ్ రొటేషన్ అంటే, జిగ్ అంటే ఏం చెప్పాము ఆల్రెడీ, రైట్ రొటేషన్. అది కూడా ఓన్లీ సింగిల్ రైట్ రొటేషన్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ 10 ఉంది, ఆల్రెడీ 10 పేరెంట్ రూట్లో ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంటే జస్ట్ ఒక సింగిల్ రొటేషన్ చేస్తాను. సింగిల్ రొటేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 10 వస్తుంది, 15 వచ్చేసి 10కి రైట్ సైడ్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ 10కి ఆల్రెడీ లెఫ్ట్ చైల్డ్ 8 ఉన్నది, సో 15కి కూడా 17 ఉంది. ఈ 12 ఏమవుతుంది, రైట్ చైల్డ్ ఆఫ్ 10 విల్ బికమ్స్ ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ 15. సో రూట్కి లెఫ్ట్ చైల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా స్ప్లే 10 అని ఇచ్చారు అంటే 10ను రూట్ చేయమన్నారు, మనం 10ని రూట్ చేసేసాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ నుంచే మనకి ఇచ్చే క్వశ్చన్లో ఒకవేళ ఇక్కడ స్ప్లే 15 అని ఇచ్చారనుకోండి, సో ఇదే బైనరీ సెర్చ్ ట్రీని తీసుకోండి, అంటే ఇదే బైనరీ సెర్చ్ ట్రీలో మనకి స్ప్లే 15 అని ఇచ్చారు. సో అప్పుడు మనం అగైన్ ఏం చేయొచ్చు, సేమ్ ఇక్కడ మనం రైట్ రొటేట్ చేసి మనకు స్ప్లే 10 అన్నప్పుడు 10ని రూట్ చేసాం. అదే ఇక్కడ నేను స్ప్లే 15 అని ఇచ్చినప్పుడు జస్ట్ లెఫ్ట్ రొటేషన్ చేస్తాను. లెఫ్ట్ రొటేషన్ చేసినప్పుడు సేమ్ మనకి ఇదే వస్తుంది, బైనరీ డేటా స్ట్రక్చర్ వస్తుంది. 12 and then 17 అంటే నేను ఎగ్జాంపుల్కి తీసుకుని చెప్తున్నాను. మనకు ఒకవేళ ఓన్లీ 15 అంటే నియర్లీ రూట్కి దగ్గర ఉన్న వాల్యూస్లో లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనకి రూట్ చేయమని చెప్తే జస్ట్ ఒక సింగిల్ రొటేషన్ సరిపోతుంది. ఆ సింగిల్ రొటేషన్ని మనం ఏమంటాం, రైట్ సైడ్ రొటేట్ చేస్తే జిగ్ రొటేషన్ అంటాం.
అదే మనకు రూట్కి దగ్గర ఉన్న ఎలిమెంట్ రైట్ సైడ్ ఉండి ఆ ఎలిమెంట్ని మనము రూట్ చేయాలి అంటే సింగిల్ లెఫ్ట్ రొటేషన్ చేస్తాం. ఆ లెఫ్ట్ రొటేషన్ని మనం జాగ్ రొటేషన్ అంటాం. జాగ్ రొటేషన్. దెన్ మనకి ఇంకా రొటేషన్స్ ఉన్నాయి. ఏంటి? జిగ్ రొటేషన్ ఉంది, జాగ్ రొటేషన్ ఉంది. సో జిగ్ రొటేషన్ అంటే ఏంటి? మనము రైట్ రొటేషన్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ రాసున్నాను స్ప్లే 8. ఫర్ సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను సేమ్ బైనరీ సెర్చ్ ట్రీలో ఇదే బైనరీ సెర్చ్ ట్రీని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్ప్లే 8 అన్నాను అంటే నాకున్న బైనరీ సెర్చ్ ట్రీలో 8ని రూట్ చేయాలి. ఇక్కడ మనము 8ని రూట్ చేయాలంటే 8 యొక్క పేరెంట్ 10 ఉంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడి నుంచి ఒక రొటేషన్ చేయాలి. రొటేషన్ చేస్తే ఎలా వస్తుంది? ఫస్ట్ మనం రొటేట్ చేసినప్పుడు మనకున్న పేరెంట్ అనేది ఫస్ట్ ఒక స్టెప్ ముందరికి మూవ్ అవుతుంది కదా. ముందరికి మూవ్ అయినప్పుడు 10, 8, 15. సో ఇక్కడ నేను రాశాను జిగ్ ఆఫ్ 10. ఎందుకంటే నేను 8 ఒక పేరెంట్ 10 కాబట్టి ఫస్ట్ 10 నేను ఒక స్టెప్ ముందరికి మూవ్ చేశాను, అంటే రైట్ సైడ్ మూవ్ చేశాను. సో సేమ్ నాకేమొస్తుంది? జిగ్ రొటేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇలా 10, 8, 15, 12, 17 వస్తుంది. అగైన్ నాకేం కావాలి? యాక్చువల్గా 8 రూట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను ఒక జిగ్ రొటేషన్ చేస్తాను. అప్పుడు 8, 10, 15, 12 అండ్ 17 ఇలా వస్తుంది నా బైనరీ సెర్చ్ ట్రీ. దట్ మీన్స్ అంటే స్ప్లే ట్రీ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న స్ప్లే ట్రీ. అంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ మనం రూట్ చేయాలి అంటే దానికి ఇప్పుడు మనం ఏం రొటేషన్ పర్ఫామ్ చేసాము? జిగ్ రొటేషన్. అంటే 2 times రైట్కి రొటేట్ చేస్తూ వచ్చాం. రైట్కి రొటేట్ చేయగానే మనకి స్ప్లే 8 అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ 8ని మనం రూట్ చేసేసాం. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏముంది? జాగ్ రొటేషన్ ఉంది. జాగ్ రొటేషన్ ఉన్నప్పుడు దానికి కూడా మనం ఒక బైనరీ సెర్చ్ ట్రీని తీసుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఈసారి న్యూ బైనరీ సెర్చ్ ట్రీని తీసుకున్నాను. సో 20 ఈజ్ మై రూట్. 20కి వచ్చేసి 25, 21 అండ్ 30. సో ఇవి వచ్చేసి రైట్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ 10, 5, 15 ఈ ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఇప్పుడు నేను జాగ్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. జాగ్ రొటేషన్ దేనికి? నేను ఇప్పుడు 30ని స్ప్లే 30 అని రాస్తాను. అంటే 30ని నేను ఇప్పుడు రూట్ చేయాలి. సో ఈ ఎలిమెంట్ ఆర్ నోడ్ 30ని నేను రూట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ టైం నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. అగైన్ నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఫస్ట్ టైం నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినప్పుడు ఎలా అవుతుంది? నా ట్రీ 25 రూట్ అవుతుంది, 30 రైట్ సైడ్ ఉంటుంది, 20 లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. నెక్స్ట్ 10 అండ్ దెన్ 10కున్న చిల్డ్రన్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. కానీ ఇక్కడ 25కి లెఫ్ట్ చైల్డ్ ఉన్నది 20కి రైట్ చైల్డ్ అవుతుంది. సో ఇలా నా స్ప్లే ట్రీ వస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏమన్నా స్ప్లే 30 నా 13 రూట్ చేయాలి. ఇంకా 30 నాకు రైట్ చిల్డ్రన్లోనే ఉంది కాబట్టి నేను అగైన్ జాగ్ రొటేషన్ పర్ఫామ్ చేస్తాను. అగైన్ జాగ్ రొటేషన్ చేస్తే ఏమవుతుంది? 30 రూట్ అవుతుంది, 25, 20, దెన్ 10, ఇక్కడ 21, 5 అండ్ దెన్ 15. సో నా ట్రీ అనేది ఫైనల్గా ఇలా స్ట్రక్చర్లో వస్తుంది. ఇది జస్ట్ ఏంటి? జాగ్ రొటేషన్ చేస్తే ఫస్ట్ టైం ఒకసారి లెఫ్ట్కి మూవ్ చేయాలి, అగైన్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అప్పుడే నాకు ఇచ్చిన స్ప్లే 30 అంటే 30ని నేను రూట్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఇంకా 2 రొటేషన్స్ ఉన్నాయి. ఆ రొటేషన్స్ కూడా సింపుల్. జాగ్ రొటేషన్ అంటే ఫస్ట్ టైం రైట్ సైడ్ మూవ్ చేయాలి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. నెక్స్ట్ జిగ్ రొటేషన్ ఫస్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, దెన్ రైట్ సైడ్. సో ఈ రెండింటికి కూడా ఒక బైనరీ సెర్చ్ ట్రీని తీసుకుని చూద్దాం. సో ఇక్కడ నేను ఒక బైనరీ సెర్చ్ ట్రీని తీసుకున్నాను. ఫస్ట్ రూట్ వచ్చేసి 10 అండ్ రైట్ చిల్డ్రన్ వచ్చేసి 15, లెఫ్ట్ చిల్డ్రన్ 8 అండ్ దెన్ 15కి రైట్ చిల్డ్రన్ 17 అండ్ లెఫ్ట్ చిల్డ్రన్ 12. ఇక్కడ నాకు స్ప్లే 12 అని చెప్పేసి చూస్తున్నాం. స్ప్లే 12 అంటే నా 12ని నేను రూట్ చేయాలి. 12ని నేను రూట్ ఎలిమెంట్గా చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? యాక్చువల్గా 12 వచ్చేసి 10కి ఫస్ట్ ఇది
రైట్ సైడ్ ఉంది, ఆ తర్వాత 15 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ ఇది, లెఫ్ట్ చైల్డ్. కాబట్టి ఫస్ట్ నేనేం చేయాలి, దీన్ని రైట్ సైడ్ రొటేట్ చేయాలి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేస్తేనే మనకి 12 అనేది మన రూట్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రైట్ సైడ్ రొటేట్ చేస్తాను. ఈ సింబల్ మనకి లెఫ్ట్ చైల్డ్ అయినా మనం రొటేట్ చేయాల్సింది రైట్ సైడ్. 10 సారీ రైట్ సైడ్ రొటేట్ చేస్తే మనకి అప్పుడు ఏమవుతుంది 12 ఒక చైల్డ్ 15 అండ్ దెన్ 17 అండ్ ఇక్కడ 8 అనేది అలానే ఉంటుంది. కానీ ఇంకా మన 12 అనేది రూట్ అవ్వలేదు. కాబట్టి నేనేం చేస్తాను, అగైన్ లెఫ్ట్ రొటేట్ చేస్తాను. సింప్లీ లెఫ్ట్ రొటేట్ చేయగానే 12 రూట్ అవుతుంది, ఆ తర్వాత 10 అండ్ దెన్ 8 దెన్ 15 అండ్ దెన్ 17. సో సింప్లీ నా స్ప్లిట్ ట్రీ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ నాకు స్ప్లిట్ 12 రాసినప్పుడు 12ని మాత్రం నేను రూట్ చేయాలి. సో 12ని నేను రూట్ చేసేసాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశాను, రైట్ సైడ్ రొటేట్ చేశాను, దెన్ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తున్నాను. రైట్ సైడ్ చేస్తే జిగ్, లెఫ్ట్ సైడ్ చేస్తే జాగ్, జిగ్ జాగ్ రొటేషన్. నెక్స్ట్ ఇంకొక రొటేషన్ ఏంటి, జాగ్ జిగ్ రొటేషన్. సో నేను జాగ్ జిగ్ రొటేషన్లో కూడా ఒక సేమ్ బైనరీ సెర్చ్ ట్రీలో ఏంటంటే ఎలిమెంట్స్ సేమ్ బట్ ట్రీ స్ట్రక్చర్ డిఫరెంట్. ఇక్కడ నేను ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా తీసుకున్నాను, కానీ ఇక్కడ కూడా సేమ్ నేనేం రాస్తున్నానంటే స్ప్లిట్ 12 అనే రాస్తున్నాను. 12 నాకు లీఫ్లో ఉన్నది, ఈ లీఫ్ నోడ్లో ఉన్న 12ని నేనేం చేయాలి, రూట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి 12 ఎక్కడుంది, రైట్ చైల్డ్ ఆఫ్ 10 అండ్ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ 15 యొక్క లెఫ్ట్ చైల్డ్ 10, ఆ 10కి ఒక రైట్ చైల్డ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నేను ఇలా మూవ్ చేస్తాను. ఇలా మూవ్ చేయడం అంటే లెఫ్ట్ రొటేషన్ చేయాలి, ఆ తర్వాత ఇలా చేస్తే రైట్ రొటేషన్. సో ఫస్ట్ నేను లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది నా ట్రీ, 15 12 10. సో 10 ఇక్కడ 8 ఇలా ఉంటుంది, ఇది 17. కానీ ఇంకా నా 12 అనేది రూట్ అవ్వలేదు. కాబట్టి నేనేం చేయాలి, అగైన్ రైట్కి మూవ్ చేయాలి. ఈ 12ని జస్ట్ ఒక స్టెప్ నేను అప్ సైడ్ తీసుకెళ్తే సరిపోతుంది. 12 10 8 15 అండ్ 17. సో నౌ 12 అనేది రూట్ అయిపోయింది. అంటే ఫస్ట్ నేనేం చేశాను, జాగ్ రొటేషన్ చేశాను, సారీ ఇక్కడ జాగ్ రొటేషన్ చేశాను, ఇక్కడ రాసేసాను, సారీ ఇక్కడ జాగ్ రొటేషన్, ఇక్కడ జిగ్ రొటేషన్ చేశాను. అంటే ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేశాను, ఆ తర్వాత నేను రైట్ సైడ్ మూవ్ చేశాను. సో చూడండి సేమ్ ఇక్కడ జిగ్ జాగ్ రొటేషన్లో కూడా నా 12 అనేది రూట్ అయింది, జాగ్ జిగ్ రొటేషన్లో కూడా నా 12 రూట్ అయింది. కానీ ఇక్కడ నా 12 వచ్చేసి లెఫ్ట్ చైల్డ్కి అగైన్ రైట్ సబ్ చైల్డ్ అవుతుంది. ఇక్కడ అయితే రైట్ చైల్డ్కి అగైన్ ఇక్కడ లెఫ్ట్ సబ్ చైల్డ్ అయింది. సో ఇక్కడ పొజిషన్స్ చేంజ్ అయినప్పుడు అంటే లీఫ్ నోడ్స్ ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు మనము చేసే రొటేషన్ మీద బేస్ అయ్యి జిగ్జాగ్ రొటేషన్ తీసుకోవాలా, జాగ్ జిగ్ తీసుకోవాలా, లేదంటే మీకు చెప్పిన జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్, జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్స్ తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.